కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారం, వెండిని అపహరించినట్లు బాధితుడు సూరం ప్రతాప్ రెడ్డి తెలిపారు. గత నెల రోజులుగా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లామని ఇంటి పక్కన ఉన్నవారు సమాచారం ఇవ్వడంతో ఈరోజు ఉదయం ఇంటికి వచ్చామని బాధితుడు తెలిపారు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన క్లూస్ టీం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుడి వివరాల ప్రకారం సుమారు 3 తులాల బంగారం, 5 తులాల వెండి, బంగారు చెవి కమ్మలు, 12,000 నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు త్వరగా గుర్తించి అరెస్టు చేసి చోరీకి గురైన బంగారము, వెండి, నగదును తమకు తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చిగురుమామిడి మండలం మాది బస్టాండ్ దగ్గర, యాప్చేట దగ్గర పెద్ద గేటు, అది బంగ్లా. అది రాత్రి దొంగలు పడి నేను ఊరికి పోయినా, నెల రోజులే. ఊరికి పోయిన తర్వాత వాళ్ళు అది నిన్న రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు పడి 3 తులాల బంగారం, కమ్మలు, 5 తులాల వెండి, 12,000 నగదు తీసుకొని వెళ్ళింది. మేము నెల రోజుల కింద ఇప్పుడు వచ్చింది. వాళ్ళు తెలిసిన మా దగ్గర వాళ్ళు ఫోన్ చేస్తే నేను తొందరగా వచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసి చూసిండు, రిపోర్ట్ రాసుకున్నారు, పోయిండు. ఇది మాకు అప్పగించే వాళ్ళని వస్తుంది మీ దయ వలన.